అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో జూన్ మాసంలో నూతన గృహప్రవేశానికి గృహారంభానికి శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయో వివరంగా అయితే తెలుసుకుందామండి. ఈ జూన్ నెలలో నూతన గృహప్రవేశానికి కానీ గృహారంభానికి కానీ శుభముహూర్తాలు అయితే చాలా తక్కువనే ఉన్నాయండి. ఎందుకనేది కూడా ఈ వీడియోలో మీకు వివరంగా అయితే చెప్తాను. వీడియో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. జూన్ నెలలో జూన్ 10వ తేదీ నుంచి కూడా జూలై 8వ తేదీ వరకు కూడా గురుమౌఢ్యమి ఉంటుందండి. అలాగే జూన్ 26వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు కూడా ఆషాఢ మాసం ఉంటుందండి. గురుమౌఢ్యమి ఉన్న రోజుల్లో నూతన గృహప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ వివాహాలు కానీ జరిపించరండి. అలాగే ఆషాఢ మాసంలో కూడా శూన్యమాసం కాబట్టి ఆషాఢ మాసంలో కూడా ముహూర్తాలు అనేవి ఉండవండి. కాబట్టి ఈ జూన్ మాసంలో నూతన గృహప్రవేశానికి కానీ గృహారంభానికి కానీ శుభముహూర్తాలు అనేవి చాలా తక్కువనే ఉన్నాయండి. ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయో ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాము. జూన్ 1వ తేదీ, 2వ తేదీ, 4, 5, 6, 7, 8 కేవలం ఈ రోజుల్లో మాత్రమే జూన్ నెలలో నూతన గృహప్రవేశానికి కానీ గృహారంభానికి కానీ శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చితాంబూలాలకు శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఏ తేదీలో ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.